హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం అక్టోబర్ 24, 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్లో కనుక జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. టుడే ఫస్ట్ టాపిక్ చూద్దాము. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి దినోత్సవం. ఐక్యరాజ్య సమితి ఐరాస ఒక అంతర్జాతీయ సంస్థ. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్వేచ్ఛను నెలకొల్పడమే లక్ష్యంగా 1945 అక్టోబర్ 24న ఇది ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. దీని ఏర్పాటుకు గుర్తుగా ప్రతి ఏటా 24th అక్టోబర్ని ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24న ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది. దీనికి సెక్రటరీ జనరల్గా ప్రస్తుతం ఆంటోనియో గుటెరస్ ఉన్నారు. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మారథాన్ రన్నర్ రూత్పై నిషేధం. మహిళల మారథాన్ ప్రపంచ రికార్డు కలిగి ఉన్న కెన్యా రన్నర్ రూత్ చెపాంగ్ డోపీగా తేలింది. అథ్లెటిక్స్ సమగ్రత విభాగం ఆమెపై 3 ఏళ్ల నిషేధం విధించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. భారత సంతతి చరిత్రకారుడికి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ లభించింది. భారత సంతతికి చెందిన చరిత్రకారుడు సునీల్ అమృత్ రచించిన ద బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ లాస్ట్ 500 years పుస్తకం ఈ ఏడాది బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ను గెలుచుకుంది. సో బుక్ నేమ్ గుర్తుంచుకోండి, ద బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ లాస్ట్ 500 years అనే ఈ పుస్తకం ఈ ఏడాదికి గాను బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ను గెలుచుకుంది. ఈ పురస్కారంలో భాగంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నాన్ ఫిక్షన్ రచనల్లో ఉత్తమ పుస్తకాన్ని ఎంపిక చేసి 25,000 పౌండ్ల బహుమతిని అందిస్తారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఆసియాన్ సదస్సుకు వర్చువల్గా మోదీ. మలేషియాలోని కౌలాలంపూర్లో జరగనున్న ఆసియా వార్షిక సదస్సుకు ప్రధాని మోదీ వర్చువల్గా హాజరు కానున్నారు. ఈ సదస్సు ఈ నెల 26 నుంచి 28 వరకు జరగనుంది. దీంట్లో ఈ సదస్సుకు మోదీకి బదులుగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. సో ఆసియాన్ సదస్సు ఎక్కడ జరగనుంది అంటే మలేషియాలోని కౌలాలంపూర్లో. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఈ నెల 26 నుంచి 28. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే భారత సైన్యంలోకి మరిన్ని అస్త్రాలు చేరనున్నాయి. 79,000 కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక పరికరాలను కొనుగోలు చేసే ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోదం తెలిపింది. ఇందులో నాగ్ క్షిపణులు, ఉభయచర యుద్ధ నౌకలు, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థలు, తేలికపాటి అధునాతన టార్పిడోలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆయుధాల పరంగా ఇది రెండవ అతిపెద్ద నిర్ణయం. ఆగస్టు 5న కూడా రూపాయలు 67,000 కోట్ల విలువైన ప్రతిపాదనలకు డిఎసి ఆమోదం తెలిపింది. ఏఎల్డబ్ల్యూటీ అంటే తేలికపాటి అధునాతన టార్పిడోలను విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబ్ అభివృద్ధి చేసింది. ఇది సాంప్రదాయ అణుజలాంతర్గాములను లక్ష్యంగా చేసుకోగలదు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారత తొలి దళిత రాష్ట్రపతిగా చరిత్రకెక్కిన కేఆర్ నారాయణ్ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళ రాజ్భవన్ ప్రాంగణంలో ఆవిష్కరించారు.
అంకితభావం, విద్యాశక్తితో కేఆర్ నారాయణ్ దేశంలో అత్యున్నత పదవిని చేపట్టి స్ఫూర్తిగా నిలిచారని ఈ సందర్భంలో ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేరళకు సంబంధించి చూస్తే కేరళ యొక్క గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ అర్లేకర్, ప్రస్తుత సీఎం పినరయి విజయన్. నెక్స్ట్ టాపిక్, నూతన సీజేఐ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. భారత నూతన ప్రధాన న్యాయమూర్తి సీజేఐ నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుత సీజేఐగా ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీకాలం నవంబర్ 23న ముగియనుండడంతో తదుపరి సీజేఐ పేరును చెప్పాలని గవాయ్కు ప్రభుత్వం లేఖ పంపింది. సీజేఐ తన పదవీ విరమణకు నెల రోజుల ముందుగా తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియ ప్రారంభించడం సాంప్రదాయంగా వస్తుంది. సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్ను ఈ పదవి వరిస్తుంది. దీని ప్రకారం చూసినట్లయితే జస్టిస్ సూర్యకాంత్కు ఈ అవకాశం దక్కనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర లభిస్తే 53వ సీజేఐగా నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగుతారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నౌకాదళ అమ్ముల పొదిలోకి మాహే. యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక మాహేను భారత నౌకాదళానికి కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ అందజేసింది. దేశీయంగా కొచ్చి షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించిన 8వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఇది మొదటిది. దీని యొక్క పొడవు 78 మీటర్లు, డీజిల్ ఇంజిన్, వాటర్ జెట్ కాంబినేషన్తో నడిచే అతిపెద్ద నౌక. సముద్ర జలాల అడుగున నిఘా కోసం దీన్ని రూపొందించారు. ఇది ఫ్రెండ్స్ టుడే 24th అక్టోబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.